అష్ట కష్టాలు పడి ఫైనల్గా అయితే స్ట్రాబెరీ డిప్స్ అయితే ట్రై చేసేసాం. టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్ట్రాబెరీస్ తీసుకొని వచ్చే టైంకి ఇంకా చాక్లెట్ కూడా తీసుకున్నాం. సో చాక్లెట్ కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి 40 రూపీస్ డైరీ మిల్క్స్ 2 తీసుకున్నాం. సో మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు, 20 రూపీస్ది కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ చాక్లెట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి 40 రూపీస్వి 2 తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో అయితే దాన్ని మొత్తం మెల్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో లేదు అంటే మీరు డైరెక్ట్గా మెల్ట్ చేసి తింటే మాడిపోతుంది, అందుకే డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేయాలి. డైరెక్ట్గా మనం ఇలా చేస్తే ఏంటంటే అది మెల్ట్ అవ్వదు కాబట్టి కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసినాం, ఇంకా తొందరగా అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ స్ట్రాబెరీస్ తీసుకొని దాంట్లో అయితే ఎన్ని ఖరాబ్ అయిపోయినాయో. 50 రూపీస్కి ఇచ్చినప్పుడు డౌట్ వచ్చింది నాకు, ఎందుకు అంత తక్కువ అని చెప్పి. ఒక 5 అనుకుంటా బాగున్నాయి, మిగతా అన్నీ పుచ్చిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇంకా వేరి ఒక 5 అందులోంచి తీసి ట్రై చేసినాం అనమాట. అండ్ నెక్స్ట్ మీరు కావాలంటే మొత్తం ఫ్రూట్ అట్లనే తీసుకోవచ్చు, లేదు అంటే పీసెస్గా 2 పీసెస్గా చేయొచ్చు. నేనైతే 4 పీసెస్గా చేశాను, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, చాక్లెట్ మొత్తం డిప్ చేద్దామని చెప్పి. టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. నేను ఏదో హైప్ ఇస్తున్నారు అనుకున్నా కానీ నిజంగా చాలా బాగుంది. మేము ఆ రోజు షాప్లో తిన్నట్టే ఉందన్నమాట, మేము ట్రై చేసినట్టే ఉంది. మీకు వీలుంటే మాత్రం దీన్ని కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రీజ్ చేసి తినండి, ఇంకా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. నిజంగా అందరు ఏంటి ఇంత చెప్తున్నారు అనిపించింది, కానీ ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్